టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. వైశ్యాస్ కమ్యూనిటీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆరవేశుల గురించి చెప్పాలంటే ఒక గుడి కట్టాలన్నా, ఒక బడి కట్టాలన్నా, ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా మా పాత్ర లేకుండా ఖమ్మంలో జరగదు. ఇప్పుడు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ ఒక సాధారణ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అంత హాట్ టాపిక్ గా ఖమ్మం మొత్తం వినపడతా ఉంటుంది. దీని గురించి ఎందుకు అంత వైబ్రేషన్ క్రియేట్ అయిందంటారు ఈ ఎలక్షన్స్ కి? ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఖమ్మంలో ఆగిపట్టుగా మన ఖమ్మం, మన ఛాంబర్, మన వ్యాపారం అనే నినాదాన్ని చూద్దాం అనేది నా ప్రధాన లక్ష్యం. అంటే ఖమ్మంలో ఉన్న టాప్ 10 VIPs లో కురువెల్ల ప్రవీణ్ గారు అంటే తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఐడెంటిఫై చేసే అంత పేరు తెచ్చుకున్నారు. అది ఎలా సాధ్యమైంది మీకు? విద్యకు కానీ, వైద్యం కానీ, సామాజిక క్రీడ, వాళ్ళకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా కానీ ముందుండేది మిత్రా ఫౌండేషన్. ఖమ్మం మొత్తం తెలుసు. సేవే నా పేరు ఎక్కువ నిలబెట్టింది. మిత్రా ఫౌండేషన్ ద్వారానే నేను ఈరోజు స్థాయిలో ఉన్నానని బలంగా నమ్ముతున్నాను. ఒక యుద్ధంలాగా నడుస్తున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్, దాని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మీరు విన్ అయితే కనుక ఫ్యూచర్ లో మీ యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది? నా ప్రధాన లక్ష్యం కూడా ఛాంబర్ పునర్నిర్మాణం, అదేవిధంగా ముందు షాపులు కట్టి వాటి ఆదాయంతో ఛాంబర్కి మరికొంతగా అందరికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా తయారు చేయడం నా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ కి పొలిటికల్ ప్రభావం, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందా? రాజకీయంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎటువంటి సంబంధం లేదు. బట్టల వ్యాపారస్తులు కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టుకునే వాళ్ళు, ఇట్లా సెటిలర్స్, నాన్ సెటిలర్స్ అనే ఒక నినాదం మీ దాంట్లో వినపడుతుందా? రాజకీయ నాయకులు ఖమ్మాన్ని సగం పరిపాలిస్తే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖమ్మాన్ని సగం పరిపాలిస్తుంది. అది వాస్తవమేనా? అది ఆ వాస్తవం లేదు, ఒక భ్రమే. అంతేకాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్ లో వాటర్ ప్లాంట్స్ ఏర్పరచుకుంటూ మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాలను, కొంతమందికి ఎవరికైతే అవసరం అన్న వ్యక్తిని గుర్తించి మరి మీరు సహాయం చేయాలని ఒక ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? ఇటీవల మన గవర్నమెంట్ స్కూల్లో 10th లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులను ఢిల్లీ కూడా తీసుకెళ్ళాం. ఫ్లైట్ లో వాళ్ళకి రాష్ట్రపతి భవన్ అని చూపించాం. అదేవిధంగా ఖమ్మంలో మొట్టమొదటిసారిగా ఫ్లైట్ లెస్ క్రికెట్ టోర్నమెంట్ ఆసియాని కూడా ఏర్పాటు చేశాం. ఒక 500 కుట్టు మిషన్ ఇచ్చాం, 400 సైకిల్ ఇచ్చాము. ఎంతో మందికి ఇప్పటికీ 5 మెడికల్ స్టూడెంట్స్ కి ఫీజులు కడుతున్నాం. మీకు విన్నింగ్ ఛాయిసెస్ ఎంత ఉన్నాయంటే ఓపెన్ గా మీరు ఎంత చెప్తారు? భగవంతుడు కూడా నాకు 1వ నెంబర్ ఇచ్చాడండి. ఓకే, సో నేను ముందంజలోనే ఉంటాను. ఖమ్మానికి వెనుముక అయినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద రాజకీయ నాయకులు కన్ను పడదంటారా? ఓపెన్ గా చెప్పండి. నిజాయితీగా చెప్పాలంటే రాజకీయాలను ప్రభావితం చేసేంత స్థాయిలో ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండదు. వర్తక సంఘం భవనంపై కురువెల్ల ప్రవీణ్ గారిది జెండా ఎగరబోతుంది అంటారు. మొత్తానికి 100% అంటే నేను మాత్రమే కాదు, ప్రధాన కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు కురువెల్ల లక్ష్మీకాంతారావు గారు, సహాయ కార్యదర్శిగా బాధ్య రవి గారు, అదేవిధంగా ట్రెజరర్గా తూములు నరసింహరావు గారు, నా ఈసీ మెంబర్లు 5 కూడా వంగవీటి హరీష్, నెలల శేషగిరి, పోండ రామనందన్ గారు, మెడవేలి లింగయ్య గారు, మాటటి కింద గారు, 10కి 10 మా ప్యానల్ నిలబెట్టి నేను మొట్టమొదటిసారిగా ఛాంబర్ మీద జెండా ఎగరేయాలని చెప్పేదే నా కృత నిశ్చయంగా భావిస్తున్నాను.